నమస్తే, దిస్ ఇస్ బాను. ప్రస్తుతం మనతో పాటు మినిమం డిగ్రీ అని చెప్పేసి ఫేమస్ అయినటువంటి మన్మథ రాజా గారు మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అన్న చెప్పండి, అంబేద్కర్ జయంతి రోజు యువతకు కావచ్చు, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కావచ్చు, ఈ దేశ ప్రజలు కావచ్చు, ఏం చెప్పాలనుకుంటున్నాం? అంబేద్కర్ గారు ఈ తెలంగాణ, ఆంధ్ర కాదు, భారతదేశం కాదు, యావత్ ప్రపంచం, ఇతర అమెరికా వాళ్ళు కూడా అంబేద్కర్ గారిని స్టడీ చేస్తున్నారు. కానీ ఈ రోజు వర్తంతి వచ్చినప్పుడు, జయంతి వచ్చినప్పుడు దండేసి దండం పెట్టేసి అమర్ హై అంబేద్కర్, సాధిస్తాం అంబేద్కర్ గారి ఆశయాలని సాధిస్తాం అని చెప్పేసి దండేసి దండం పెట్టేసి పోతున్నారు. ఏంటి అంబేద్కర్ గారి ఆశయాలు ఏంటి? ఆయన ఏం కోరుకున్నాడు అంటే, ఈ భారతదేశంలో కుల పిచ్చి ఉన్నది, మత పిచ్చి కంటే బ్రహ్మాండంగా 100 రెట్లు ఎక్కువ పనిచేస్తున్నది. స్వతంత్రం వచ్చి ఇన్ని రోజులైనా కానీ అప్పుడే కొన్ని 100 సంవత్సరాల క్రితమే భారత రాజ్యాంగం రాసిండు. మనం ఏం చేస్తున్నాం? పట్టించుకోవట్లేదు. అసలు ఓటేసి హక్కలేదు మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి. ఒకేప్పుడు ఆయన పోరాటం చేసి మనకు ఒక ఓటు హక్కు కల్పించినాం. ఓటు హక్కు వచ్చింది. మనం ఓటు ఎవరికి ఇస్తున్నాం? ఎవడైతే అరే మాలోడా, అరే మాది కూడా, నువ్వు గుళ్ళోకి రావద్దు, నువ్వు బల్లోకి రావద్దు, నా ఇంటికి రావద్దు, వచ్చినా నా మంచం మీద కూర్చోవద్దు, కూర్చున్నా కాళ్ళ మీద కాలేసుకోవద్దు, కానీ ఓటు మాత్రం నాకే. ఎక్కడదానా ఇది? అంబేద్కర్ గారు ఏం చెప్పిండు? వాడు కాళ్ళ మీద కాలేసుకుంటే నువ్వు కూడా కాళ్ళ మీద కాలేసుకో. ఆ కాళ్ళ మీద కాలేసుకోవాలంటే ఏం చేయాలి? ఈ కులం పోవాలా, అంటరానితనం పోవాలి. ఇప్పటికి కూడా ఒక దళితుడు, ఒక మాదిగా, ఒక మాల దేవుని గుడిలో పోయే అవకాశం లేదు. మన శ్రీరామనవమి అయింది, అరే మీరు సపరేట్గా మీ మాల మాదిగోళ్ళు సపరేట్గా శ్రీరామనవమి చేసుకోండి అంటే, దేవుడికి మీ మాలలకు ఒక దేవుడు, మాదిగోళ్ళకు ఒక దేవుడు, కమ్మోళ్ళకు ఒకటి, బ్రాహ్మణులకు ఒకటి, ఇన్ని ఉంటాయా? క్రిస్టియన్లకు ఎందుకు పోతున్నారు? హిందువులు ఎందుకు పోతున్నారు అంటే ఇందుకో పోతున్నారు. తప్పెవరిది? మనదే, అవునా కదా? అందు గురించి తక్షణమే మనం చేయాల్సిన ఏంటంటే, అంబేద్కర్ వారసులు ఈ కుల పిచ్చి పోవాలన్నా, ఈ అంటరానితనం పోవాలన్నా, ఈ కుల విషయం పోవాలనుకున్నా కానీ మనం రాజాధికారంలోకి రావాలా. ఎవరు? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ. మనం ఆ రాజాధికారంలోకి వస్తే ఈ కుల వివక్ష, ఈ అంటరానితనం, ఈ కుల నిర్మాణాలు జరిగిపోతుంది. అప్పుడు మనం సీఎం కావాలి, మనం పిఎం కావాలా. మనం ఏం చేస్తున్నాం? అరే మాలోడా, అరే మాది కూడా, గుళ్ళకి రావద్దు, బల్లెకి రావద్దు, నా ఇంటికి రావద్దు, వచ్చినా కాళ్ళ మీద కాలేసుకోవద్దు, ఓటు మాత్రం నాకేయాలని చెప్పేసి వాని సంఖ్య నాకుండా ఓట్లు వచ్చినప్పుడు వానికి ఓటేస్తున్నాం. మరి అప్పుడు మన బతుకులు ఎట్లా మారుతాయి? అందు గురించి నేను చెప్పేది ఏంటంటే, ఎన్నాళ్ళురా ఇంకా ఎన్నేళ్ళురా అగ్రవర్ణాల చేతుల్లో బందీలురా అయ్యా, బాంచన్ని దొరా అనుకుంటా బతుకుతున్నాం ఇంకా ఇప్పటికి కూడా. మన తిండి మనం తింటున్నాం, మన బట్ట మనం కడుతున్నాం, మన ఇల్లు మనం చేస్తున్నాం, మన పిల్లల ఫీజులు మనమే కట్టుకుంటున్నాం. అయినా కానీ వానికాడి పోయి అయ్యా బాంచందరా నీ కాలు ముక్తా అని చెప్పేసి బతుకుతున్నాం. ఎందుకు మన బతుకులు? ఎందుకన్నా ఎన్నెళ్ళురా ఇంకా ఎన్నేళ్ళురా అగ్రవర్ణాల చేతుల్లో బందీలురా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీరా ఏకమైరా, జన ఏలాలిరా, చీమలన్నీ ఏకమైతేనురా, తాసు బాములైన తోక ముడిచేనురా, ఎన్నాళ్ళురా ఇంకా ఎన్నేళ్ళురా అగ్రవర్ణాల చేతుల్లో బందీలురా, 193 మనముంటిరా, అరే 193 మనముంటిరా, ముఖ్యమంత్రి మనము కామైతే మీరా. స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ముఖ్యమంత్రి అయినామన్నా కామైతే. ఓట్లు ఎవరి? 75% మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓట్లు మనవి ఉన్నాయి, 25% వాళ్ళే ఉన్నాయి. అంటే ఒక దెబ్బగా కొట్టుకొని పోతారు వాళ్ళు. అయినా కానీ ఏం చేస్తున్నాం? వాళ్ళ సంఖ్య నాకుతున్నాం. ఇట్లా మరి ఎస్సీ ఎస్టీ బీసీలు నిజంగా చైతన్యం కావాలంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మన ఓట్లు మనం వేసుకోవాలి. ఈ పార్టీలు కూడా అంబేద్కర్ పార్టీ, బహుజన పార్టీ, కుల వివక్ష వ్యతిరేక పార్టీ, ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పేసి 4.5 సంవత్సరాలు జై అంబేద్కర్, జై పూలే, జై అంబేద్కర్, కాశీరావు అది ఇది అని చెప్పేసి పాట పాడతారు. ఎన్నికలు రాగానే సంకలేపేసి తేని బసి నాకుతారు, అవునా కదా? అది బంద్ చేయాలి. అది బంద్ చేయకుండా నిజంగా నువ్వు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మేలు కోరుకున్నావా? నువ్వు సీఎంగా పిఎంగా అయిన తక్షణమే మొదటి సంతకం ఏడ ఉండాలి? భారతదేశంలో కులములు బంధు. మరి నేను చెప్పేది ఏంది? వేయాలనే చెప్తున్నా. నువ్వు వాని సంఖ్య నాకిన తర్వాత, నమ్మకం పోయిన తర్వాత నువ్వు ఎట్లా చేస్తావు? ఒక్కసారి నమ్ముతారు. నువ్వు వాని సంఖ్య నాయకుడు పోయి వాని సంఖ్య నాకిన తర్వాత ఈడెందుకు ఓట్లేస్తాడు? అంత మాత్రం తెలియదా? వీడు ఆయన సంఖ్య నాకుతున్నాడు, గెలిచిన తర్వాత తెడ్డు చూపిస్తాడని చెప్పేసి. అది మనం మార్చాలా. ఓటు మనకు ఆయుధం. ఓటు 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, మనకు అవకాశం ఇచ్చిన బిఆర్ అంబేద్కర్. దాన్ని మనం ఉపయోగించుకోకుండా, ఓటు అంటే చీప్ లిక్కర్ కమ్ముడు పోయే చీటర్ కాదు, షూటర్. మనకాడ 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వం మనకు గన్నిస్తుంది. ఎవరిని పేల్చాలా? మన శత్రువుని పేల్చకుండా మన మిత్రుడిని పేల్చుతున్నాం.
అది కింది స్థాయిలకు అర్థం కాదు, మినిమం డిగ్రీ ఉండాలి. అందు గురించి మంచిగా చదువుకోర్రా, ఐఏఎస్ ఐపీఎస్లు కాండి. మన మిత్రుని మన పక్కకు జరుపుకొని మన శత్రుని కాల్చండి. కాల్చడం అంటే మళ్ళీ పోలీసు వాళ్ళకి గన్ను దొంగతనం చేసి కాల్చడం కాదు, ఓటు ద్వారా కాల్చాల. అది